ఒకప్పుడు పచ్చగా, చల్లగా ఉండే ఒక చిన్న గ్రామంలో రామయ్య అనే దయగల రైతు ఉండేవాడు. అతని వద్ద ఒక తెల్లని ముద్దుల మేక ఉండేది. ఆ మేక చాలా చిలిపి, దూకుతూ పరిగెత్తుతూ రోజంతా ఆడుకోవడం ఇష్టపడేది. రామయ్య ఆమెను బుజ్జి అని ప్రేమగా పిలిచేవాడు. అదే గ్రామం అంచున పెద్ద చెట్లతో ఉన్న ఒక చిన్న పొదల్లో ఒక తెలివైన కుందేలు ఉండేది. అది చాలా జాగ్రత్తగా, ప్రశాంతంగా జీవించేది. ఒకరోజు ఉదయం బుజ్జి మేక పచ్చిక తింటూ బయటికి వచ్చింది. దూరంలో ఏదో కదులుతున్నట్లు కనిపించి, దాని దగ్గరకు వెళ్ళింది. అక్కడే కుందేలను చూసింది. హలో, నువ్వెవరు? అని బుజ్జి మేక ఆనందంగా అడిగింది. నేను ఈ అడవిలోనే ఉంటాను. నువ్వు రామయ్య గారి మేక కదూ? అని కుందేలు నవ్వుతూ అడిగింది. అలా ఇద్దరూ మాట్లాడుకుంటూ మంచి స్నేహితులయ్యారు. ఒకరోజు బుజ్జి తన యజమాని రామయ్య పొలానికి వెళ్ళాలి అనుకుంది. రామయ్య కొత్తగా పెట్టిన చిన్న కూరగాయల తోటను చూసుకోవాలని బుజ్జిని వెళ్ళమన్నాడు. కాని బుజ్జి మేక దారి లోపలి చెట్ల మధ్య నుంచి షార్ట్ కట్ తీసుకెళ్లాలని అనుకుంది. అలా నడుస్తూ నడుస్తూ అడవి కొంచెం లోపలికి వెళ్ళిపోయింది. అక్కడ ఒక చిన్న గుంత ఉండేది. బుజ్జి దాన్ని గమనించలేదు. బలపలప అంటూ ఆ గుంతలో పడిపోయింది. పైకి ఎక్కడానికి ప్రయత్నించినా జారిపడిపోయేది. బుజ్జికి భయం వేసి మేయ్ మేయ్ అని అర్ధరాత్రి వరకూ అరుస్తూనే ఉంది. ఆ అరుపు విని వెంటనే కుందేలు అక్కడికి వచ్చింది. బుజ్జీ, నీకు ఏమైంది? అని అడిగింది. పరిస్థితి చూసి కుందేలు వెంటనే ఒక తెలివైన ఆలోచన వచ్చింది. అది దగ్గరలోని పొలానికి పరుగెత్తి రామయ్య యజమాని దగ్గరికి వెళ్లి తన మృదువైన శబ్దంతో టక్ టక్ అని నేల మీద కొట్టింది. రామయ్య బయటికి రావడంతో కుందేలు గుంత దిశగా పరిగెత్తింది. రామయ్య వెంటనే అర్థం చేసుకుని కుందేలు వెనుకే వచ్చాడు. గుంత దగ్గరకు చేరుకున్న రామయ్య బుజ్జిని చూసి ఆందోళన పడ్డాడు. తాడును తీసుకుని జాగ్రత్తగా మేకకు వేసి పైకి లాగాడు. బుజ్జి బయటకు వచ్చి రామయ్యను, కుందేలను చూసి ఆనందంతో దూకింది. ఇకపై ఒంటరిగా అడవిలోకి వెళ్ళకూడదు బుజ్జీ అని ప్రేమగా రామయ్య చెప్పాడు. బుజ్జి మేక కూడా తల ఊపి అవును, ఇక జాగ్రత్తగా ఉంటాను అని అర్థం చేసుకుంది. కుందేలు, మేక, యజమాని ముగ్గురు కలిసి సంతోషంగా ఇంటికి నడిచారు.